టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యమని కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి అన్నారు. యువగళం పాదయాత్రతో కార్యకర్తలు కొత్త ఉత్సాహం వచ్చిందని తెలిపారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పసుపు జెండా ఎగురవేసి మంత్రి లోకేష్ కు కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. కడపలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఇక్కడ టీడీపీ గెలవలేదని, క్యాడర్లో నైరాస్యం నెలకొన్న సమయంలో తాను బాధ్యతలు తీసుకున్నానన్నారు. యువగళం పాదయాత్ర కార్యకర్తలు స్ఫూర్తి నింపిందని చెప్పారు. కడపలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ పదవులిచ్చామని తెలిపారు. బ్రహ్మన్ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా త్రాగునీటిని తీసుకొస్తున్నామని వెల్లడించారు. 24 ఎన్నికలకు ముందు మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు చేసిన పాదయాత్ర, మన అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో కార్యకర్తలు ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత అంటే అది మన కార్యకర్తలందరినీ తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ విజయానికి మీరు 23లో చేసిన యువగలం పాదయాత్ర ఒక మంచి స్ఫూర్తినిచ్చింది. అలాగనే చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో వైకాపా పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని పోలీస్ దమకాయింపులు ఇచ్చినా, భయభ్రాంతులు చేసినా, ఏ రకమైన ప్రలోభాలకు లొంగకుండా కుల మతాలకు అతీతంగా వీరోచితంగా పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేని గెలిపించిన మీ అందరికీ చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మనము చేసిన 9 నెలల క్యాంపెయినింగ్ లో కొన్ని స్మృతులను మన లోకేష్ అన్న గారితో షేర్ చేసుకోదలుచుకున్నాను. మొట్టమొదటిసారి కాగితాల పెంటలో మొదలు పెట్టామన్నా చాలా మంది అన్నారు, వీళ్ళ వల్ల ఏమవుతుంది, 1 గంట తిరిగిపోతారు, వీళ్ళ చేత కాదని. అట్లాంటోళ్ళు ముక్కు మీద ఏలేసేటట్టు 10:30 వరకు కాగితాల పెంటలో క్యాంపెయినింగ్ చేసి వాళ్ళకే ఆశ్చర్యం, కడప నియోజకవర్గాన్ని ఆశ్చర్యం పొందినట్టు మన పిల్లలు మనతో పాటు నడిచినారు. వాళ్ళ స్ఫూర్తితోనే ఇది సాధ్యమైందని తెలియజేస్తున్నాను. మన యువ నాయకులు, యువత ఎక్కడే గాని వెనుకడుగేయలేదు. అడుగడుగున అదే ఉత్సాహంతో, ఉద్వేగంతో ఒక పిక్నిక్ లాగా ఏ విధమైన అలుపు లేకుండా చక్కగా రోడ్ల మీద దొరికే రొట్టెలు తిన్నాము, ఇళ్లలోకి పోతే జామకాయలు దొరికితే జామకాయలు కోసుకొని తిన్నాము. మనందరము ఒక పిక్నిక్ లాగా క్యాంపెయినింగ్ చేసాం. మీ అందరికీ గుర్తుందా? కడప జిల్లా అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ హామీ ఇచ్చారు. ప్రజలతో మమేకమై పనిచేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి కడప జిల్లాకు వచ్చిన మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి కడప నగరంలోని బుడ్డాయపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప జిల్లా అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకుని వారి సమస్యలు భాగస్వాములు కావాలని సూచించారు. గత పాలకులు తెదేపా శ్రేణులపై నమోదు చేసిన తప్పుడు కేసులను తొలగించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ కేసులు ఉన్నాయని భయపడి ఇంట్లో ఉండకుండా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు లోకేష్ సూచించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీని స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ ముహూర్త బలం చాలా గొప్పది. ఎంతో మంది అధికారంలోకి వచ్చి అనేక మాటలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామన్నారు. వాళ్ళే ఈరోజు ఒక క్రికెట్ టీంకి స్థాయికి పడిపోయారు. టీమ్ 11 11 స్థానాలకు వచ్చే పరిస్థితి మనందరం చూసాం. పోరాటాల గడప మన కడప జిల్లా. అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. కానీ మన పసుపు సైన్యం ఇచ్చిన దెబ్బకి ఇప్పటికీ కడప గడపలో కూడా కోలుకోలేకపోయారు. వాళ్ళ దగ్గర ఫ్యాక్షన్ ఉంటే మన దగ్గర ఫైటర్స్ ఉన్నారు. పసుపు సైన్యం గుండె ధైర్యం చాలా గట్టిది. ఒక్కసారి మనం నిర్ణయించుకుంటే మనం తగ్గేదే లేదు. ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎవరైనా చూసారా? అది చూసిన తర్వాత చీటింగ్ బుక్స్ వరల్డ్ రికార్డులో #1 స్థానం ఆయనకి ఇవ్వచ్చబ్బా. సొంత తండ్రిని మోసం చేశాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేశాడు, ఇంకో చెల్లికి చెందిన తండ్రిని చంపేసి ఏకంగా ఆ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లాని మోసం చేశాడు, చివరికి సొంత నియోజకవర్గాన్ని మోసం చేశాడు. మనందరం చూసాం. సొంత నియోజకవర్గానికి ఆయన వెళ్ళినప్పుడు ప్రజలందరూ వచ్చి 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో, ఏనాడైనా మమ్మల్ని పట్టించుకున్నారా అని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత అన్యాయం మనందరం ఒక్కసారి ఆలోచించాలి. ఏకంగా రాయలసీమ ముద్దు బిడ్డ అని రీల్స్లు చేశాడు. ఆనాడే చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి.